ఫ్రెండ్స్, ఈ మంగ్లీ కేసు నిజంగా చూస్తుంటే ఒక సినిమా స్టోరీలా మారిపోయింది. మొదట చిన్న ఆరోపణలుగా మొదలైన ఈ విషయం ఇప్పుడు పెద్ద స్థాయి డిస్కషన్ గా అయితే మారిపోయింది. ముఖ్యంగా సింగర్ మంగ్లీ పేరు ఉండడం వల్ల ఈ విషయం మరింత వైరల్ అయింది. ఒకవైపు ఆమెకు ఉన్న ఫ్యాన్ బేసు, మరోవైపు బాధితుల ఆరోపణలు, ఈ రెండు కలిసి కేసును చాలా సెన్సిటివ్ గా మార్చేసింది. ఇప్పుడు ఈ కేసులో లోతుగా వెళ్తే ఇది కేవలం ఒక వ్యక్తి మోసం చేశాడా లేదా అన్న విషయం కాదు, ఇది ఒక నెట్వర్క్ లెవెల్ అయితే జరిగింది అనే అనుమానం కూడా అందరికి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బాధితులు చెబుతున్న వివరాలు చూస్తే ఒక సిస్టమేటిక్ ప్లాన్ తో వాళ్ళను టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. మొదట చిన్న లాభాలు చూపించడం, తర్వాత పెద్ద ప్రామిసెస్ ఇవ్వడం, చివరికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం. ఇది చాలా ఫైనాన్షియల్ ఫామ్ లో స్కామ్లలో కామన్ గా కనిపించే ప్యాటర్న్. ఇక్కడ మంగ్లీ పాత్ర ఏమిటి అనేదే అసలు కీ పాయింట్. మంగ్లీ నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా, లేక ఆమె పేరును ఫేమ్ ను వాడుకొని ఇంకెవరో ఈ స్కామ్ చేశారా అనే రెండు కోణాలు అయితే ఉన్నాయి. మంగ్లీ చెప్పేది ఏమిటంటే, నాకు ఈ విషయంతో అస్సలు సంబంధం లేదు, నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు అని. ఇది నిజమైతే ఆమె కూడా ఒక విధంగా బాధితురాలే అవుతుంది. కానీ బాధితులు మాత్రం మంగ్లీ ఫ్యామిలీ కనెక్షన్ వల్లే మేము నమ్మాం అని అంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సెలబ్రిటీలు పేర్లు వింటే మనకు ఆటోమేటిక్ గా ట్రస్ట్ అయితే పెరుగుతుంది కదా, అదే మరి ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. ఒక సాధారణ వ్యక్తి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అంటే మనం 2 సార్లు ఆలోచిస్తాం, కానీ ఒక ఫేమస్ వ్యక్తి పేరు వినిపిస్తే మనం మాత్రం త్వరగా నమ్మేస్తాం. ఈ కేసు కూడా అదే మెంటాలిటీ అయితే ఉపయోగించుకుంది అనే అనుమానం అయితే చాలా మందిలో ఉంది కూడా. ఒక్క సుబ్బారావు విషయానికి వస్తే మాత్రం ఆయన మొదట కంప్లైంట్ ఇచ్చి ఈ కేసును బయటకైతే తీసుకువచ్చారు. కానీ బ్రీత్ అనలైజర్ ఇష్యూస్ వాటి వల్ల కూడా ఆయన మీద అయితే నెగిటివ్ ఇమేజ్ అయితే వచ్చింది. దాంతో కొంతమంది ఈ కేసు మొత్తం డ్రామా అయ్యి ఉండొచ్చు అని చాలా వరకు అనుకుంటున్నారు. కానీ తర్వాత బాధితులందరూ ముందుకు రావడంతో మళ్ళీ కేసు అయితే సీరియస్ అయిపోయింది. అంటే మరి ఇక్కడ ఎవరి మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలి? ప్రజలకు మాత్రం అస్సలు క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు మంగ్లీ పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉందంటే, ఆమె చాలా కేర్ఫుల్ గా మూవ్ అవుతుంది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే మాట్లాడుతుంది. లీగల్ టీమ్ తో కలిసి అన్ని డాక్యుమెంట్స్ అయితే చెక్ చేయించుకుంటుంది. అవసరమైతే కోర్టులో ఫైట్ చేయడం కూడా సిద్ధంగా ఉందని చెబుతుంది. ముఖ్యంగా తన ఇమేజ్ ని కాపాడుకోవడం ఇప్పుడు ఆమెకు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ఈ కేసు వల్ల మంగ్లీకి వచ్చిన సోషల్ మీడియా ఇంపాక్ట్ అయితే కొందరు ఆమెకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఆమె అసలు ఇలాంటివి చేయదని కూడా అంటున్నారు. మరి కొందరు మాత్రం ఎక్కడైనా స్మోక్ ఉంటే ఫైర్ కూడా ఉంటుంది అని అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఆడియన్స్ అందరూ 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. ఈ కేసు ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద అయితే డిపెండ్ అవుతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాల్ రికార్డ్స్, మనీ ఫ్లో ఆల్ ఇవన్నీ చెక్ చేసిన తరువాత అసలు నిజమైతే బయటకు వస్తుంది. మంగ్లీకి డైరెక్ట్ లింక్ ఉంటే అది అయితే భయపడుతుంది, లేదంటే ఆమె పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా అసలైన విషయం ఏమిటంటే, ఈ కేసు ఎలా ఉన్నా సరే ఇది చాలా మందికి ఒక లెసన్ అనే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది ఎంత పెద్ద పేరు చెప్పినా సరే మనం పూర్తిగా వెరిఫై అయితే చెయ్యాలి. వీజీ మనీ అని మాట వింటే కాస్త డౌట్ మాత్రం మన మైండ్ లో అయితే పెట్టుకోవాలి, లేదంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చిన సమాచారం క్లారిటీగా చూస్తే మంగ్లీది పూర్తిగా తప్పు అని కూడా చెప్పలేము, పూర్తిగా నిర్దోషి అని కూడా చెప్పలేము. మనం నిజం ఇంకా మధ్యలోనే ఉండిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్ట్లు వస్తాయో చూడాలి. మరి మీరు ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.